నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో ఉదయగిరి పట్టణంలోని చెంచురామయ్య అతిథి గృహంలో గురువారం టీడీపీ కార్యకర్తలతో పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీకి పట్టుకొమ్మ లాంటి కార్యకర్తలపై ఈగ కూడా వాలనివ్వరని, ప్రస్తుత వైసీపీ పాలనలో టీడీపీ కార్యకర్తలను ఎన్నో ఇబ్బందులు పెట్టారని, అధికారంలోకి రాగానే వారి లెక్కలు తెలుస్తానని కార్యకర్తలకు భరోసా కల్పించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని, ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధి చేసి చూపిస్తారని, ముఖ్యంగా జన సైనికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తారని అన్నారు. అనంతరం పలువురు భక్తులు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ఒక అవకాశం అని చెప్పే మాయ మాటలకు నమ్మి అవకాశం ఇచ్చారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఆ ఒక్క అవకాశమే చివరి అవకాశం అని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. నాకు బాగా అనుభవం. ఉదయగిరి నియోజకవర్గంలో ఎందరో ట్రస్టులు పెట్టారు. నేను కూడా సురేష్ గారిని అడిగాను. ట్రస్ట్ ఓపెనింగ్కి మా ఇంటికి వచ్చారు, నన్ను ఆహ్వానించారు. నేను అడిగా మా సురేష్ వాళ్ళు, మన ప్రాంతంలో చాలా మంది ట్రస్టులు పెట్టి మధ్యలో వెళ్ళిపోయారు. మీరు సంగతి ఏంటంటే అదా మేము అలా చేసేవాళ్ళం కావు. మాకు అధికారం ఉంది లేకపోతే ఈ పేద ప్రాంతానికి సేవ చేయాలని దృక్పథంతో కాకర్ల ట్రస్ట్ని పెడుతున్నా ఉన్నారు. ఏ మాట చెప్పారో ఆ మాటని 100% అమలు చేసి ఈ ప్రాంత ప్రజానికాన్ని వైద్యంలో కానీ ఆర్థికంగా కానీ ఆదుకుంటున్నారని చెప్పి కూడా మేము మనం చేసుకుంటూ ఒక మనం చేస్తున్నా సురేష్ గారికి మనందరం కూడా రామారావు గారి తీసుకువచ్చి పుట్టినట్టుకు కాకర్ల సురేష్ గారిని గెలుచుకోవాల్సిన అవసరం మన ప్రాంతం మీద ఉంది, ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈ పేద ప్రాంతం పారిశ్రామికంగా కానీ ప్రాజెక్టులుగా కానీ అన్ని విధాల అభివృద్ధి అందరూ తెలుసు. ఉదయగిరికి 3 రోడ్లు ఉంటే, ఒకటి సంగం టు కలిగిరి రోడ్డు, నందవరం టు ఉదయగిరి రోడ్డు, వింజమూరు రోడ్డు, ఎదురుపాలెం టు ఆత్మ వింజమూరు రోడ్డు. ఆ 3 రోడ్లలో 2 వాళ్లే ఉన్నారు ఆ ఎమ్మెల్యేలు. కానీ ఏమి ఒక గంపడ మట్టి కూడా లేని పరిస్థితి. అదే గత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు బొల్లే రామారావు గారి పుణ్యాన కావలు సీతారామరావు రోడ్డు డబుల్ రోడ్డు ఏంటంటే నాకు తెలిసి నా చరిత్రలో ఆయన పుణ్యం ఇది. కాబట్టి రేపు 2024లో ఉదయగిరి నుంచి ఈ మండలం చెప్తున్నాను, ఈ మండలంలో మన వైసీపీ మెజార్టీ వచ్చింది. దానికి డబుల్ తెలుగుదేశం పార్టీ మెజార్టీ రాకపోతే మన అందరం ఉండి కూడా వేస్ట్ అని నేను చెప్తున్నా. సురేష్ గారు కూడా యువకుడు, విద్యావంతుడు. నేను కూడా అమెరికా పోయిన 1 నెల ఉన్నాను. కానీ అక్కడుండే విలాసవంతమైన ఆ బతుకు వదిలేసి ఆయన 9 సెక్టర్లో చూస్తున్నారంటే నిజంగా ఆయనకు సెల్యూట్ చేయాలి. కాబట్టి ఆయన మనం 2024లో భారీ మెజార్టీతో గెలుస్తామని తెలుసు. మెజార్టీ ప్రతిసారి ఆ ఏదో వైసీపీ గాలిలో 33,000ని 10 పెంచాలి. 43,000 మెజార్టీతో కాకర్ల సురేష్ గారు గెలవాలి. కేవలం కాకర్ల సురేష్ అన్న వల్లనే అది ముందుకుస్తుందని తెలియజేస్తా ఉన్నాం. రెండవది మన యొక్క వెలిగొండ ప్రాజెక్టు కానీ కాకర్ల సురేష్ అన్న గారి వల్ల అది కూడా పూర్తవుతా ఉంది. ఈ సమయంలో మీకు అందరికీ తెలియజేసే మాట ఏంటంటే, సురేష్ అన్న గారి కొరకు మనమందరం ఒక సైనికుల్లో మనం పనిచేయాలి. ఆయనను నార్మల్ మెజారిటీతో కాదు, వేల మెజారిటీతో మనం గెలిపించాలి. వణుకు పుట్టేలాగా మనం ఆయన విజయాన్ని చూపించాలి. ఎందుకంటే ఈ రోజు ఆయన వేసిన అడుగు ఈ రోజు కొన్ని తరాలు జ్ఞాపకం ఉంచుకునేలాగా సురేష్ అన్న గారిని మనం గెలిపించాలి. ఈరోజు మనం ఇక్కడికి వచ్చాం, అన్ని వింటూ ఉన్నాం, వేలలు వేస్తూ ఉన్నాం, కేరింతలు వేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా రేపు మనం బూత్ లెవెల్లో చూపించాలి. బూత్ లెవెల్లో చూపించాలంటే మన నాయకులు, మాజీ శాసనసభ్యులు బొల్లే వెంకటరామరావు గారు కూడా మనలోకి రావాలి. అలాగే ఖమ్మం విజయరామరెడ్డి గారు కూడా రావాలి. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా రావాలి. ఈ నాయకులందరూ కలిసి ఈరోజు ఒక అడుగు ముందుకేస్తే మరొక పార్టీ, తెలుగుదేశం తప్ప ఉదయగిరి గడ్డ మీద మరొక పార్టీ నిలబడటానికి భయపడుతుందని ఈ సమయంలో మీకు తెలియజేస్తా ఉన్నా.